జై శ్రీరామ్. మీ పుట్టినరోజు వేడుకలు మీరు ఘనంగా లేదా కొంత ఖర్చు పెట్టి చేసుకుందాం అని మీకు అనిపించినప్పుడు, మీరు ఖర్చు పెడదాం అనుకున్నంతలో కొంత మాత్రం మీరు ఈ రకంగా అంటే ఎలాగంటే, దేవుడి కథల పోటీ అని, పిల్లల మధ్య దేవుడి పాటల పోటీ, మన పురాణాలలో ఉన్న దేవుళ్ళు. జై శ్రీరామ్. మన పురాణాలలో ఉన్నటువంటి దేవుళ్ళ గురించిన కథల పోటీలు, పాటల పోటీలు, సంగీతం పోటీలు, నాట్యం పోటీలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది నేర్చుకుంటున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, మనం ప్రైజులు ఇచ్చే విధంగా వాళ్ళకి పోటీలు కండక్ట్ చేస్తే బాగుంటుంది. అది మీ అందరికి కూడా కరెక్టే అనిపిస్తుంది మీరు ఆలోచించినట్టయితే. దీని నిమిత్తం మీరు ఖర్చు పెట్టడానికి ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. 2000 ఖర్చు పెట్టదు సరిపోతుంది. లేదా 5000 ఖర్చు పెడదాం అనుకుంటే ఖర్చు పెట్టచ్చు. 10,000 ఖర్చు పెడదాం ఖర్చు పెట్టచ్చు. ఎలాగైనా మీ ఖర్చు పెట్టేటువంటి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ప్రైజులు మనం ఇస్తాం. మీరే కండక్ట్ చేసి మీరే ప్రైజులు ఇవ్వచ్చు. లేదా మీ ఊర్లో ఎవరైనా యాక్టివ్గా ఈ ఇంట్రెస్ట్ ఉండి చేసే వాళ్ళని ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళే చేస్తారు. మా ఊర్లో అయితే నేను కండక్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్. ఇంకా ఉన్నారు, మా యువరాజారెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే కండక్ట్ చేస్తారు. కాబట్టి మీ ఊర్లో మీరు ఎవరొకరిని అడిగి మీరు కండక్ట్ చేసి ఈ రకంగా మన దేవుళ్ళ యొక్క కథలు, పాటల పోటీలు ఇలాంటివి నేర్చుకునే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి రకరకాలుగా మనం పోటీలు పెట్టినట్టయితే మనం ఖర్చు పెట్టిన దానికి సరదాగా మనకి బాగుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మీ పుట్టినరోజు, పెళ్లి రోజు, స్పెషల్ డే ఏదైనా. తర్వాత ఈ రకంగా మనం పనిగట్టుకొని ప్రత్యేకంగా అంటే పిల్లలు సినిమా పాటలే సినిమాల మీద, వీటి మీద కాకుండా దేవుడి పాటలు ఇలాంటి వాటిపైన వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచుకుని డైవర్ట్ అయ్యే విధంగా వాళ్ళకి ప్రైజులు గట్రా ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టయితే బాగుంటుందని నేను అలా చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు కదా, నేను చేస్తేనే మిమ్మల్ని ఎవరైనా చేయమని నేను ముందు చేసిన తర్వాతే ఎవరినన్నా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఆ రకంగా చేస్తారని, మీరు ఖర్చు పెట్టే దాంట్లో కొంత ఈ రకంగా ఖర్చు పెడతారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.